ఇంటి దగ్గరలో వెస్ట్ పామ్ బీచ్ అని ఒక సిటీ ఉంటుంది. అక్కడ గ్రీన్ మార్కెట్ అని చెప్పి ఒక ఫార్మర్స్ మార్కెట్ అన్నమాట. ఇది కైండ్ ఆఫ్ రైతు బజార్ అనుకోండి. ఇది యుఎస్ లోనే నెంబర్ 1 ర్యాంక్ చేయబడ్డ ఫార్మర్స్ మార్కెట్. ఇక్కడ అరౌండ్ 150 వెండర్స్ లైక్ ఫార్మర్స్, ఆర్టిజన్స్, హ్యాండీక్రాఫ్ట్స్ చేస్తారు కదా. లైక్ మాస్ ప్రొడక్షన్ ఉండదు, తక్కువ ప్రోడక్ట్స్ చేస్తారు, ద బెస్ట్ చేస్తారు, హ్యాండ్ మేడ్ చేస్తారు. అండ్ హ్యాండ్ మేడ్ యాక్సెసరీస్, జ్యువెలరీ, క్లోత్స్ ఇవన్నీ కూడా లోకల్గా ప్రొడ్యూస్ చేసి హ్యాండ్ మేడ్ చేసిన ప్రోడక్ట్స్ మాత్రమే ఇక్కడ అమ్ముతారనమాట. ఏంటి ఇంత ప్రైస్ ఉన్నాయి అంటే బ్రాండ్స్ కూడా కాదు కదా, ఎందుకు ఇంత ప్రైస్ పెట్టారు వీళ్ళు అన్నట్టు అనిపించింది. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ ఆల్ హ్యాండ్ మేడ్ అని చెప్పి క్లెయిమ్ చేసుకుంటున్నారు. అండ్ ఆల్సో మండే టు ఫ్రైడే ఆర్ లైక్ త్రూ అవుట్ ది ఇయర్ రన్ అయ్యే బిజినెస్ కాదు కదా. ఓన్లీ అక్టోబర్ టు మే మార్నింగ్ 8:30 to 1:30, అందులోని ఓన్లీ సాటర్డే కదా. అందుకనే వాళ్ళు బయట $20 దొరికే వస్తువు వాళ్ళు హ్యాండ్ మేడ్ అని చెప్పి $120 పెట్టి అమ్ముతున్నారు. ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ ఆల్ వాట్ ఎవర్, ఇట్స్ అ బిజినెస్ కదా. నాకైతే ఇక్కడ రోలో పింక్ కలర్ ఉంది కదా, 100% కాటన్ అన్నారు, చాలా నచ్చింది. తీసుకుందాం అనుకున్నా కానీ నా సైజ్ లేదని వదిలేసాను. ఇక్కడ ఫ్లోరిడా లోకల్లీ గ్రోన్ చాలా బ్యూటిఫుల్ ఫ్లవర్స్ అమ్ముతున్నారు. చాలా బాగా అనిపించింది చూడగానే. ఆ ఫ్లవర్స్ చాలా బాగున్నాయి. There's a pretty flowers. Cute puppies వచ్చాయి. ఏం చేస్తావే? అమ్మా, నేను పెయింటింగ్స్ చేస్తానమ్మా. ఇక్కడ డిస్ప్లే చేయడానికా? అవును. Cheers, Anha. Cheers, అమ్మా. ఇక్కడ ఇండియన్ స్పైసెస్ కూడా అమ్ముతున్నారు చూడండి, ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. నేమ్స్ కూడా అన్ని ఇండియన్ నేమ్స్ పెట్టారు చూడండి. తండూరి, కర్రీ మద్రాస్, కర్రీ బాంబే. చాలా సేపు తిరిగాము కదా అక్కడ. అవునన్నా, నచ్చిందా అక్కడ నీకు? అవును. ఇక్కడ ప్లాంట్స్ కూడా చాలా వెరైటీస్ ఆఫ్ ప్లాంట్స్ ఉన్నాయి. అంటే నాకు పర్సనల్లీ ఇండోర్ అండ్ అవుట్డోర్ ప్లాంట్స్ చాలా ఇష్టం పెంచుకోవడం. సో ఏమైనా తీసుకుందామని దిస్ పర్టికులర్ వర్జన్ కాల్ కోకోనట్ ఆర్చర్డ్ చాలా బాగా అనిపించింది. జస్ట్ స్మెల్స్ లైక్ కోకోనట్. తీసుకుందాం అనిపించింది బట్ ఎక్కడ పట్టుకోవడానికి ప్లేస్ లేదు, సో తీసుకోలేదు. ఇక్కడ డ్రెస్ కొనుక్కుంటే ట్రై చేయడానికి ఫిట్టింగ్ రూమ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ గణపతి అని పేరు కనిపించేసరికి ఇండియన్ స్టాలా అని చెప్పి ఆగాము. లేదు, అమెరికన్ స్టాలే, బట్ గణపతి అని వాళ్ళు పేరు పెట్టుకున్నారు. ఫెల్ట్ లిటిల్ ప్రౌడ్ యాక్చువల్లీ. అక్కడ ఆల్మోస్ట్ ఓవర్ 150 స్టాల్స్ ఉంటాయన్నా కదా. సో మోస్ట్లీ ఒక 1 hour ఉన్నాం అక్కడ. మొత్తం మార్కెట్ అంతా తిరిగినా అమ్మ నాకు ఇది కావాలి అని ఏది అడగలేదని తనకి తెలియకుండా ఒక సర్ప్రైజ్ తీసుకున్నాను నేను. ఈలోగా అక్కడ యానిమల్ బెలూన్స్ కొంత ట్రై చేస్తుంటే నాకు యూనికార్న్ బెలూన్ కావాలమ్మా అని అడిగింది. You like it? Good. Beautiful surprise. You like it? Yeah. Are you happy? మొత్తానికి అన్హాకి సర్ప్రైజ్ అయితే చాలా నచ్చింది. అక్కడ వావ్, ఎక్కడికి వెళ్తున్నావు?
పట్టుకోకు. నెక్స్ట్ డే మార్నింగే ఓపెన్ చేసి సెటప్ చేసాము. ఫుల్ ఎంజాయ్ చేసింది. అంటే తనకి పింక్ కలర్ కార్ అంటే చాలా ఇష్టం ఎప్పటి నుంచో. సో షీ రియలీ ఎంజాయ్డ్ ఇట్, షీ రియలీ లైక్డ్ ఇట్. ఇలా చిన్ని వస్తువులతోనే 100% అటెన్షన్ ఇచ్చామంటే అన్హా విల్ బి ద హ్యాపీయెస్ట్ కదరా. దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. Bye guys.